హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వంటశాల. నేను మీ విజయాని. అందరికీ నమస్కారం. ఈరోజు మన హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి అందరికీ వర్షం వస్తుందండి. అందరికీ రావడం ఏంటి, హైదరాబాద్ అంతా వర్షం వస్తుంటే అందరికీ వస్తుంది కదా. అయితే మరి ఇలా వర్షం వస్తున్నప్పుడు పిల్లలకు కూడా చాలా స్కూల్స్ కాలేజీలో హాలిడే ఇచ్చారు. మధ్యాహ్నం అయ్యేసరికి ఏదైనా స్నాక్ కావాలి, వేడివేడిగా కావాలి. అబ్బాయి వెళ్ళి మళ్ళీ వంటగదిలో చెయ్యాలా అంటే తప్పదు, చేయాల్సిందే మదర్స్కి అందరికీ, వైఫ్స్కి కదా. మరి అలాంటప్పుడు ఈజీగా చేసేయాలి. మనందరికీ ఏంటంటే 5 నిమిషాల్లో అయిపోవాలి ఏ పని అయినా సరే. అలా అయిపోవాలంటే బజ్జీలో అన్నిటికన్నా ఆలుగడ్డ బజ్జీ చాలా ఈజీగా అయిపోద్ది, తొందరగా అయిపోద్ది కదా. ఆలుగడ్డ బజ్జీ టేస్టీగా కమ్మగా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఇక ముందుగా కొంచెం వాటర్లో ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకుని పక్కన పెట్టేసుకుందాం. దీన్ని బంగాళదుంపల్ని ఇలా చెక్కేసుకుని, ఇదిగోండి బంగాళదుంప ఇలా పైన చెక్కేసుకుని ఇప్పుడు చక్కెర అలాగా ఇలాగ కట్ చేసుకోండి. పల్స్గా ఇలా రాలేదనుకోండి, మీకు పల్సగా కట్ చేయడానికి పీలర్ ఉంటుంది కదా, ఇదిగోండి ఇలాంటి పీలర్ ఉంటుంది కదా, ఇలాంటి దగ్గర నుంచి కట్ చేయండి. అయితే ఇది స్ట్రైట్గా ఉన్నదైతే తీసుకోవాలి. ఇలా లొంతు కింద ఉన్నది అనుకోండి చిన్న చిన్నగా వస్తాయి అనమాట. ఇదిగోండి ఇలా కట్ చేసుకున్నాయన్నీ ఇలా ఈ ఉప్పు వాటర్లో వేసేసుకోవాలి. దీనికి ఇలా స్టార్చ్ కింద ఉంటుంది, అదంతా పోతుంది అనమాట. ఈ ఉప్పు వాటర్లో వేసేసుకుని ఇలా ఒక్కసారి ఇలా అనేసి దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇలాగే ఇదిగోండి ఒక గిన్నెలో 1 కప్పు శనగపిండి వేస్తున్నాను. మీరు బజ్జీలు ఎన్ని వేసుకుంటారో దాన్ని బట్టి శనగపిండి వేసుకోండి. ఇక ఈ రుచికి తగ్గట్టుగా ఉప్పు ఒక 1/2 టీ స్పూన్ వేసాను. వాము ఒక 1/2 టీ స్పూన్ కానీ 1/2 టీ స్పూన్ కానీ వేసుకోవచ్చు. ఎందుకంటే మనకి శనగపిండి తొందరగా అరుగుద్ది అనమాట. కంపల్సరీ వాము వేసుకోవాల్సిందే ఇందులో. అలాగే కొద్దిగా ఒక చిటికెడు సోడా. ఇందులో చిల్లీ ఫ్లేక్స్, మన ఎండుమిరపకాయలని లైట్గా వేయించుకుని మిక్సీ పట్టేసుకున్నా సరే, లేకపోతే డైరెక్ట్గా కొంచెం మెత్తగా లేకుండా ఉన్నాయనుకోండి అలా చేసుకున్నా సరే బాగుంటుందన్నమాట. ఇలా వేసుకుంటేనే ఒక 1/2 టీ స్పూన్ వరకు వేసాను. ఇంకొంచెం ఘాటుగా కావాలి, పిల్లలైతే అందరూ పెద్దవాళ్ళే ఉన్నారంటే ఇలా వేసుకోండి. లేదు అంటే చిన్నపిల్లలు కారం అది తినరు, కొద్దిగా కారం వేసుకుంటే మామూలు కారం వేసేసుకుని చేసేసుకోవచ్చు. ఇలా వేసుకుంటే చూడడానికి బాగుంటుంది, తినడానికి కూడా బాగుంటుంది. అలాగే కొద్దిగా కొత్తిమీర వేస్తున్నాను. ఇక అల్లం తరుగు, ఇదిగోండి ఇలాగా ఒక్కసారి అన్నీ ఇలా కలిపేసుకుని అప్పుడు వాటర్ వేసుకుని కలుపుకోవాలి. ఇదిగోండి పిండి అయితే ఇలా. ఇప్పుడు పక్క స్టవ్ మీద ఆయిల్ పెట్టుకున్నాను. ఇప్పుడు బజ్జీలు వేసేసుకుందాం. ఇదిగోండి ఆయిల్ అయితే కాగుతుంది కదా. ఈ బజ్జీల పిండిలో ఇలాగా కొన్ని ముక్కలు, మనం బంగాళదుంప ముక్కలు ఇందులో వేసేసుకుందాం. వేసేసుకుని ఇప్పుడు బజ్జీ వేద్దాం. ఇదిగోండి ఈ పిండిలో ఇలా ముంచుకుని బజ్జీ ఇలా వేసేసుకో. ఇదిగోండి ఇలాగా బజ్జీలు వేసేసుకున్న తర్వాత తిరగేసుకోండి. మీడియం నుంచి హై ఫ్లేమ్లోకి మార్చుకోవాలండి. సిమ్లో పెట్టకూడదు. సిమ్లో పెడితేనేమో నూనె లాగేస్తాయి. హైలో పెడితే లోపల బంగాళదుంప ఉడకదు, పైకంతా ఎర్రగా అయిపోతాయి. కానీ మీకు ఇగోండి చక్కగా వేగిపోయినాయి చూడండి. నేను మీడియం నుంచి హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ మంటని వేయించేసుకున్నాను. ఇక ఇవన్నీ తీసేస్తున్నాను. మిగతాయి కూడా వేసి మళ్ళీ మీకు చూపిస్తాను అన్నీ అయిపోయిన తర్వాత. ఇలా ఇదిగోండి ఆలు బజ్జీ అయితే రెడీ అయిపోయింది. వేడిగా ఉన్నాయి. అసలు ఎలా వచ్చాయో చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఆలు బజ్జీ అసలు ఎంత ఫాస్ట్గా అయిపోయినాయో చూడండి. ఇదిగో చూడ్డానికి కూడా ఆ చిల్లీ ఫ్లేక్స్, ఆ కొత్తిమీర ఎంత అందంగా కనిపిస్తుందో కదా. తింటే ఇంకా బాగుంటుంది. వేడిగా ఉన్నాయి. కాలిపోతుంది. ఫస్ట్ పొగలు వస్తున్నాయి కదా, నా చెయ్యి కూడా కాలుతుందండి బాబు. చాలా బాగుందండి. నాకు ఒక అలవాటు ఉంది, వేడిగా చేస్తున్నప్పుడు పక్కన ఏమన్నా చేస్తే మాత్రం ఇలాగా ముందు తీసిన వాయి ఉంటుంది కదా, ఆ వేడిగా ఉన్నది తినేస్తాను అక్కడ కాలిపోయిన. ఆల్రెడీ ఇందాక ఒకటి తిన్నాను చూడండి, మామూలుగా లేదు, దెబ్బకి నోరు కాలిపోయింది అనమాట. అయినా అసలు సమస్య లేదు, వేడిగా ఉన్నప్పుడే తింటాను అనమాట. నాకు ఆ వేడిగా ఇష్టం. తిడతారు మా వారు తిని, అంత వేడిగా ఎందుకు తినేస్తామని. అదేంటో తెలియదు, అది చల్లారిపోతే అసలు తినబుద్ధి కాదు నాకు. ఇందులో నేను బియ్యపిండి అసలు కలపలేదండి. బియ్యపిండి కలిపితే క్రిస్పీగా వస్తాయి, కానీ ఒక్కొక్కసారి గట్టిగా వస్తాయండి. ఇంకా కొంచెం సోడా ఎక్కువ యాడ్ చేయాల్సి వస్తుంది. అందుకే నేను బియ్యపిండి కలపకుండానే ఇలాగే వేస్తాను అనమాట. చాలా బాగుంటాయి. మీరు కూడా ట్రై చేయండి. వేడిగా ఆలు బజ్జీ
ఈ వర్షం పడతా ఉన్నప్పుడు ఎన్ని బజ్జీలైనా నోట్లో వెళ్ళిపోతాయి. అలాగే అలా టేస్టీగా ఉన్నాయి. ఇలా కూడా ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ఈ రెసిపీ నచ్చిందంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ. బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఉంటుంది, అది కూడా క్లిక్ చేశారంటే మా వీడియోస్ అన్ని నోటిఫికేషన్ వస్తాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, మళ్ళీ వచ్చే వీడియోలో ఒక మంచి రెసిపీతో పాటు మళ్ళీ కలుద్దాం.